నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఒక కాంట్రవర్షియల్ టాపిక్. అనుదీప్ కట్కల మీరందరూ వినే ఉంటారు. సో ఈయన స్టాండప్ కామెడీ చేస్తూ ఉంటాడు. అయితే స్టాండప్ కామెడీ అంటే ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ చేసి కొద్దిగా ఎక్కువ చేసేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తూ ఉంది. సో అదేంటో ఒకసారి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీకు ఏమనిపించింది వీడియో చూసిన తర్వాత? టూ మచ్గా ఉందండి. అంత అవసరమా అసలు? కాదు 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 మీరు స్టాండప్ కామెడీ పేరుతోటి మీరు వ్యక్తిగత హననం చేస్తారు. మహిళల్ని కించపరిచి పిల్లల్ని కించపరిచి మీకు ఎవడిచ్చాడు రైట్? మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు దేని మీద? అవును కదా, ఇది ఒక రకమైన వ్యాపారం లాగా అనిపించింది. తప్పండి. తండ్రి మీద కామెడీ చేస్తాడు, అది నాకు నచ్చల. మనం వ్యక్తుల మీద చేయకూడదు, ఇష్యూస్ మీద లేకపోతే కొన్ని పనులుగా చేయాలి. అవును. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా మీకు తమిళంలో ఫస్ట్ కడీ జోక్స్ అని వచ్చేది. ఇప్పుడు మనం తెలుగులో కూడా అవి చేస్తున్నాం, కానీ ఒకప్పుడు దానికి ఫేమస్ తమిళ్ సెటరికల్. అది భలే మీరు మాట్లాడే మాటలోంచి జోక్ వస్తుంది. అవును, మనం వస్తూ ఉంటాయి పదాలు, ఆ పదాలు దాని కడీ జోక్ అంటే అది అట్లా ఉండేది. కానీ ఇది అలా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తీసుకుని పవన్ కళ్యాణ్ భార్యల గురించి పిల్లల గురించి నువ్వెవడు అసలు? అవును. ఏంటి ఏం కటికల్? అనుదీప్ కటికల్. నేను అనుదీప్ కటికల్ని అడుగుతున్నా, ఇది పన్నా? ఇది ఫన్నా? నువ్వు అసలు నీకు ఏ రైట్ ఉంది వాళ్ళ భార్యల గురించి మాట్లాడటానికి? అవును, ఇప్పుడు మీ భార్య గురించి చెప్పుకుంటే మీరు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడే హక్కు కూడా మాకు లేదు. మహిళల గురించి, మీ తల్లిగారి గురించి కానీ ఇంకొకళ్ళ గురించి కానీ తప్పది. అక్క చెల్లెళ్ళ గురించి కానీ. అతను 3 పెళ్లిళ్ళు కాదు 30 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, అది అతని ఇష్టం. అది అతన్ని చేసుకునే వాళ్ళ ఇష్టం, విడిపోయిన వాళ్ళ ఇష్టం. నువ్వు నేను ఎవరు మాట్లాడటానికి? ఇప్పుడు వాళ్ళు మోసం చేస్తే ఒక మాట మనం అడగచ్చు, ఏంటంటే ఇట్లా మోసం చేశారని వాళ్ళు బయటకు వస్తారు. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎ. హైకోర్టు కూడా చెప్పింది చూసారా, పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. దేనికి? ఈ ఫ్లెక్సీలు పెడితే ఇష్టానికి చంద్రబాబు నాయుడు అంటే 5 కోట్ల తెలుగు వాళ్ళని అన్నట్టు కాదా, మీరు మొదట్లోనే దీన్ని తుంచాల్సింది, ఇంత దూరం వచ్చేది కాదు, ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు. తర్వాత వ్యక్తిగత దూషణలకు ఎవరు దిగడానికి అర్హత లేదు. ఇంట్లో వ్యక్తుల్ని మహిళల్ని దూషించడం కానీ అట్లాంటి వాటికి వెళ్ళకూడదని నిన్ననే కోర్టు చెప్పింది. కాబట్టి ఇవాళ ఈ అనుదీప్ మీద కేసు పెట్టండి. ఇది అనుదీప్ సొంత స్క్రిప్టా, ఎవరైనా ఇచ్చిన స్క్రిప్టా, వెనకాల ఎవరైనా ఉన్నారా, ఏదైనా పార్టీ ఉందా, లేదు వ్యక్తిగతంగానే చేస్తున్నాడా? ముఖ్యంగా ఇతను మెగాస్టార్ కుటుంబాన్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు. చిరంజీవి గురించి, రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడాడు, నాగబాబు గురించి కూడా, బాలకృష్ణ గురించి కూడా, బాలకృష్ణ గురించి కూడా. నేను అనేది అది మీకు ఎవడిచ్చాడు రైట్? ఇప్పుడు మీకు నచ్చకపోతే చూడకండి, ఏం తప్పులేదు. ఇప్పుడు సినిమా నచ్చలేదు, నాకు నచ్చలేదురా అనండి, వదిలేయండి అంతే. అంతేగాని అసలు వ్యక్తిత్వ హననాలు చేయడం ఏంటి? అసలు ఎంత తప్పండి అది. నాకైతే నచ్చలేదండి. కామెడీ చేయడం, అక్కడ ఇది కామెడీ ఇది ఏదో వికట కవిని అనుకుంటున్నాడా? ఏదైనా ఎవరైనా కూడా ఇలాంటివి చెయ్యొద్దు. ఇంకొకటి, ఇక్కడ యాక్చువల్ గా అతను మాట్లాడేటప్పుడు అక్కడ ఎవరున్నారు, ఎందుకు నవ్వారు, అది కూడా కనిపించాలి. అది కూడా తెలియాలి మనకి. అసలు ఎక్కడ చేశాడు ఇది? ఒక కామెడీ షో అన్నారు అంతే. అది ఏ ఊరు, ఎక్కడ, ఏంటి అనే వివరాలు రాలేదు. వీటి మీద కేసు నమోదు చేయాలండి. ఇప్పుడు ఇతను డిప్యూటీ సీఎం కాబట్టి అని మనం అడగట్లేదు పవన్ కళ్యాణ్. ఈవెన్ సాధారణ మహిళల మీద కానీ సాధారణ వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యుల మీద కూడా ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు బాడీ షేమింగ్ చేయడానికి అంతకంటే వీల్లేదు. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కంప్లైంట్ అయితే వెళ్ళాలని మనం రైట్ మేడం. అంటే అలాగే సీన్ టు సీన్ చూస్తూ ఉంటే అబ్బాయి చేసినవన్నీ కూడాను, సో అన్నీ కూడా టార్గెటెడ్ గా చేస్తున్నట్టు అనిపించింది మీరు అన్నట్టుగా. సో బాలయ్య గురించి కూడా ఒక కామెంట్ చేశాడండి, తొడగొడితే ట్రైన్ ఆగిపోద్దా. వినడానికి చాలా అభ్యంతరకరంగా అనిపించింది. అంటే లాస్ట్ లో మళ్ళీ నీ తొడ చాలా బాగుంది అని ఒక డైలాగ్. సో అది మనం బాడీ షేమింగ్ కింద తీసుకోవచ్చు అంటే. నేను అంటున్నది అదేనండి. ఇప్పుడు అది మీరు చాలా పన్ను అనుకుంటున్నారు, కానీ అది కొంచెం వల్గారిటీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు సినిమాల్లో మీకు సినిమా అనేది మనం ఎందుకు చూస్తామండి? ఇట్స్ ఎ ఫ్యాంటసీ. అవును, మన నిజ జీవితంలో చెయ్యలేని అక్కడ చూసి ఆనందపడతాం. నిజంగా జరగదు మనకి తెలుసు. లేకపోతే ఒక హీరో 100 మందిని కొట్టగలరా? అవును. నిజ జీవితంలో 2 కూడా కొట్టలేదు. అవును. కాకపోతే మనని అక్కడ ఆపాదించుకుని మనం చూస్తాం. నా మనసులో ఇలా చేస్తే బాగుండేది, వాడిని చంపేస్తే బాగుండేది, వాడిని కొట్టేస్తే బాగుండేది, ఇట్లా రకరకాల ఫీలింగ్స్ మనలో ఉంటాయి. అది హీరో చేసినప్పుడు అది హీరోయిజం అంటే అది మనకి నచ్చుతుంది. అంతేగాని ఇప్పుడు అతను తొడగొడితే నిజంగా ట్రైన్ ఆగిపోతుందా? తెలుసు, కేసు పెడతారు ఎటొచ్చి. ఇది కాదు, అక్కడ జనాలకు నచ్చుతుంది అంతే. ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ కి అది నచ్చుతుంది.
ఇంకేదో విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డీలో, జూనియర్ ఎన్టీఆర్ అది అతను ఆ స్కర్ట్ లేస్తుంది. అవును. మరి అది నిజంగా వల్గరే ఒక రకంగా, కానీ అక్కడ వల్గారిటీ ఎవడు చూడలేదు. డైలాగ్ అంతవరకు డెలివరీ. అవును. కొన్ని మనం మరీ ఏదో Depth కి వెళ్ళిపోతే depth కి వెళ్ళిపోయి ప్రతిదీ ప్రతిది మనం చూసే సినిమా తీయలేము. అవును. కాబట్టి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందండి. ఉమ్. మీరు టార్గెటెడ్ గా కొంతమందినే చేస్తున్నారంటే మీ మనసులో ఏదో ఉంది. మేడం ఇప్పుడు ఒక డౌట్, ఈ స్టాండప్ కామెడీ అనేది ఒక రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ లాంటిదా? అంటే ప్రతిదానికి అది కూడా ఒక నిరుద్యోగ వృత్తి లాంటిదే కదా, ఒక ఉద్యోగం లాంటిదే. కరెక్టేనండి, మీకు సంపాదన కోసం మీరు చేస్తారు. ఆ సంపాదన అనేది మీరు ఒకళ్ళని కించపరుస్తూ సంపాదించుకోవటం అనేది తప్పు కదా. అవునవును. అది రిజిస్టర్డా కాదా నాకు తెలియదు. కాకపోతే కొన్ని హోటల్స్ లో కొన్ని చోట్ల ఇట్లాంటి కామెడీ షోస్ పెడతారు. ఇప్పుడు చూడండి, సంగీతం పెడతారు, కొన్ని చోట్ల సితార్ వాయిద్యం పెడతారు, అట్లా కొన్ని చోట్ల ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. అంటే కొన్ని స్పెసిఫిక్ హోటల్స్ లా ఉంటాయి. కాబట్టి అంతవరకే తీసుకోవాలి తప్ప దాన్ని మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం అనేది అది మీకు సంతోషం కాదు, అంటే చూసే వాళ్ళకి ఆనందం కాదు. అది మీరు చేయటం కూడా తప్పని నేను అంటున్నాను. అవును, అదే చూస్తే మొత్తం స్క్రిప్టెడ్ లాగే అనిపిస్తుంది. Scripted చాలా మంది కూడా అదే కామెంట్ చేస్తూ ఉన్నారు, అంత మొత్తం స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తూ ఉంది, అంత అదే అతని అవసరం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్ అడుగుతూ ఉన్నారు. సో మీరు అన్నట్టుగా దీని మీద కేసు ఫైల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా మంది ఖచ్చితంగా. వ్యతిరేకత వ్యక్తం చేస్తూ. ఎందుకంటే మహిళలు ఇంట్లో ఉండే భార్యల గురించి, పిల్లల గురించి తప్పు. సో ఇది ఒకటే కాదు, ఇలాంటివి ఇంకా ఉండే ఉంటాయి స్టాండప్ అదే మొత్తం అన్ని తీస్తే ఇతనువే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఏ రకంగా చేశారు. ఇక మీద స్టాండప్ కామెడీ మీద ఒక కన్ను పెట్టాలి. అవును, రైట్. థ్యాంక్ యూ మేడం.